ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతునికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆయన ఒక క్రైస్తవుడే, నామకార్థ క్రైస్తవుడు. అయితే వ్యాధి కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడంట, చాలా భయంకరమైన వ్యాధి, ఇది క్యాన్సరు, ఇది నయం అవ్వదు, నీకు నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నీకు ఇంకా నయం కాదు, వేస్ట్ అని చెప్పి పంపించేస్తే ఇంటికి వచ్చి చాలా బాధపడుతున్నాడు. తనకి చాలా డబ్బు ఉంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మరి కోట్లున్నా దేవుడు స్వస్థత ఇవ్వకపోతే, దేవుడు ముట్టకపోతే ఏ వ్యక్తి ఈ లోకంలో ఆనందంగా జీవించలేం కదా. అయితే ఆ వ్యక్తి మందిరం దగ్గరికి వెళ్ళాడట, దైవజనుల దగ్గరికి వెళ్ళాడు. మనోడికి అనిపించిందంట, డాక్టర్లు చేయి వదిలేశారు, నా డబ్బు ఏమీ చేయట్లేదు, నేను బ్రతకనప్పుడు నా డబ్బు ఎందుకు అని చెప్పి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడట. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నాడట. ఒక మొక్కుబడి చేసుకున్నాడంట, దేవా నన్ను గనుక నువ్వు స్వస్థపరిస్తే, ఈ వ్యాధి నుండి గనుక నన్ను స్వస్థపరిస్తే, నాకు 1 కోటి రూపాయలు విలువ చేసి ఇల్లు ఉంది, దాన్ని అమ్మేసి నీకు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడంట. సరే, మరి దేవుడు ఆ మొక్కుబడి చూశాడో, తన ప్రార్థన విన్నాడో, దైవజనుల ప్రార్థన విన్నాడో, కనికరం కలిగిన దేవుడు కాబట్టి అద్భుతంగా దేవుడు అతను స్వస్థపరిచాడంట. మరి దేవుడు ఎంతో స్వస్థతని ఇచ్చాడు. మరలా అతను కొన్ని దినాల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే, అరే నీ జబ్బు అంతా తగ్గిపోయింది, లేదయ్యా చచ్చిపోయాం అనుకున్నాను, బాగానే ఉన్నావంటే అప్పుడు ఈయన అన్నాడంట, నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను, మరి ఆ యొక్క మొక్కుబడి ఒకటి చెప్పాడంట, నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తే, ఆ రోజు హన్న మొక్కుబడి చేసుకుంది కదా, నాకు ఒక కొడుకునిస్తే నీకు ఆ కుమారుని ఏం చేస్తాను, నీ సేవకు అర్పిస్తానని. అలా నేను అనుకున్నానండి, దేవుడు ఇంత అద్భుతం చేశాడు అని చెప్పాడంట. వెరీ గుడ్ అనుకున్నాడు. సరే, ఇప్పుడు దేవుడు అద్భుతం చేశాడు, స్వస్థత ఇచ్చాడు, ఇప్పుడు మనోడు ఏం చేయాలి, ఆ ఇల్లు అమ్మాలి. నిజంగా ఆ ఇల్లు అమ్మకానికి పెట్టాడట. అయితే మనోడికి దుర్బుద్ధి వచ్చిందంట. మంచిగా అయిపోయిన తర్వాత ఏమొచ్చింది, బుద్ధి మారిపోయింది. ఏమనుకున్నాడు, అమ్మా 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా ఇప్పుడు దేవునికి, 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇవ్వలేకపోతున్నాడు. దేవుని నుండి అయితే పొందుకుంటాం కానీ ఈజీగా దేవునికి ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది, అందరికీ కాదు కొందరికి. అయితే ఇప్పుడు ఎలా 1 కోటి రూపాయలు ఎలా ఇచ్చేయాలని ఆలోచించి, లేదు దేవుడికి ఒక టోపీ పెట్టేస్తాను, ఎలా దేవుని మాట నెరవేరుస్తాను, తర్వాత నాకు కూడా లాభం కలిగేలా చేసుకుంటానని ఒక ట్రిక్ ప్లే చేశాడంట. అదేంటంటే, నా ఇల్లు అమ్మబడును అని పెట్టి దాని క్రింద 1 రూపాయికే అని పెట్టాడట. 1 రూపాయికి ఇల్లు అమ్మబడును. అయితే అక్కడ ఉన్నటువంటి షరత్ ఏంటంటే, 1 కోటి రూపాయలకి నా కుక్కను ఎవరు కొనుక్కుంటారో నా ఇల్లును 1 రూపాయికి ఇచ్చేస్తానన్నాడంట. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే, కుక్కను అమ్మితే వచ్చే ఆ కుక్కకి రేట్ ఏమో 1 కోటి రూపాయలు పెట్టాడు, ఇల్లుకి రేట్ ఏమో రూపాయి పెట్టి, ఇప్పుడు కనుక ఎవరైనా వచ్చి కుక్కను కదా కొనుక్కుంటే కుక్క డబ్బులు తనకు వెళ్తాయి, ఆ ఇల్లు అమ్మి 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు కాబట్టి ఇల్లు అమ్మిన రూపాయి దేవునికి ఇద్దాం అని ఎంత వెరైటీగా వెటకారంగా దేవుడికి తాను చేసుకున్న మొక్కుబడిని ఎంత వెటకారంగా చేసి పెట్టాడట. నిజంగా చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి మెంటలా వీడికి, ఇల్లేమో రూపాయి పెట్టి కుక్కనేమో 1 కోటి రూపాయలు పెట్టాడు అనుకున్నారు. సరే, మొత్తానికి వస్తున్నారు, బేరం వస్తూ ఉంది. ఆ ఊరిలో ఒక జమీందారు గారికి వస్తున్నారు, బేరం వస్తూ ఉంది. ఆ ఊరిలో ఒక జమీందారు గారికి మరి మరి మనోడు చాలా కుయుక్తిపరుడు. ఆ జమీందారు ఆ ఇల్లు ఎలా అయినా సంపాదించుకుందామని వచ్చి, సరే నీ కుక్కను 1 కోటి రూపాయలకి, నీ ఇల్లుని రూపాయికి ఇస్తానన్నావు కదా, డబ్బులు తీసుకొచ్చాను, మరి రా రిజిస్ట్రేషన్ చేసేయి, మరి నాకు రిజిస్ట్రేషన్ చేసేసి ఈ రూపాయి తీసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేయి, ఆ తర్వాత ఇది 1 కోటి రూపాయలు దగ్గర పెట్టాను, నీ కుక్కను నాకు ఇయ్యి అని చెప్పేసి తీసుకొచ్చాడట. ఎంతో బలాట పడిపోతున్నాడు, దేవుడికి ఇవ్వాల్సిన 1 కోటి రూపాయలు నాకే మిగిలిపోయినాయి, దేవుడికి 1 రూపాయి ఇవ్వబోతున్నానని ఎంతో ఆనందపడుతూ మరి ఆ ఇల్లంతా చక్కగా రిజిస్ట్రేషన్ చేసేసాడు 1 రూపాయికి. ఎవరికి చెప్పండి, 1 రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాడు. 1 కోటి రూపాయలు రెడీగా జమీందారు పట్టుకునేసరికి లోపల పిలిచాడట, కుక్కను పట్టరండిరా, కుక్కని ఇచ్చేద్దాం, కుక్క 1 కోటి రూపాయలు కదా అని చెప్పేసి ఆ కుక్కను లోపల నుండి బయటికి రప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పనివాడు లోపలికి వెళ్ళి అన్నాడట,
అయ్యగారండి మన కుక్క చచ్చిపోయిందండి అన్నాడట. అయ్యగారండి మన కుక్క చచ్చిపోయిందండి. ఇప్పుడు బర్డ్స్కి బర్డ్ ఫ్లూ వస్తుంది, కుక్కలకు కూడా ఏదో రోగం వస్తుందంట. మరి ఏ రోగం వచ్చిందో తెలీదు, కుక్క చచ్చిపోయింది. డబ్బు ఎవరి దగ్గర ఉంది? జమీందార్ దగ్గర ఉండిపోయింది. ఇల్లు ఆల్రెడీ ఎవరి పేరు మీద రాశాడు? రూపాయి తీసుకొని జమీందార్ పేరు రాశాడు. ఇప్పుడు చచ్చిపోయిన కుక్క వీడికి ఎందుకు? జమీందారు ఏదయ్యా కుక్క అంటే కుక్క చచ్చిపోయింది. మన ₹1,00,00,000 ఇంకేం ₹1,00,00,000? నీకు కుక్క చచ్చిపోయినప్పుడు కుక్క ఇవ్వనప్పుడు ₹1,00,00,000 ఎందుకు ఇస్తానని ఆ ₹1,00,00,000 పట్టుకెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఒక డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇది ఒక జరిగిన కథ. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, దేవుడు మనకు మేలులు చేసినప్పుడు మేలులు పొందేంత వరకు మన బుద్ధి ఒకలాగా ఉంటుంది, మేలులు పొందిన తర్వాత మన బుద్ధి మారిపోద్ది. అలా మారడానికి వీల్లేదు. దేవునికి టోపీ పెట్టాలనుకుంటే ఆయన ఇంకా పెద్ద టోపీ పెడతాడు. అర్థమైందా? బ్రతకడానికి వీలు లేని వీడికి బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చి రోగం తగ్గించి సమస్యను తీర్చి అద్భుతం చేస్తే తాను మొక్కుకున్న మొక్కుబడి విషయంలో చెప్పండి తెలివిని ప్రదర్శించి ఉన్నది కూడా ఏం చేశాడు? కోల్పోయాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం అలాంటి బేరసారాలు చెయ్యొద్దు. దేవుని దగ్గర ఎప్పుడు అలాంటి కపట వేషాలు వెయ్యొద్దు. దేవుని దగ్గర ఎవరూ కూడా నటనలు పనికిరావు. దేవుని దగ్గర క్రమం కావాలి, యథార్థత కావాలి. దేవునిది ఉన్నది ఉన్నట్లుగా మనం జీవించగలిగితే ఉన్న స్థానం నుండి దేవుడు ఇంకా ఉన్నత స్థానాన్ని తీసుకొస్తాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా.